బీఫామ్ మీద గెలిచాము. ఒకవేళ కనుక మేము ఇంకో పార్టీలో కనుక జైన్ అయినట్లయితే మా శాసనసభ యొక్క సత్వత్వం అనేది వివేక్ పాటిల్ గారు సంతోషం అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు అన్ని పార్టీలకు ధన్యవాదాలు. కానీ ఇక్కడ ఒకటి, మీ పార్టీకి సంబంధించి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక రాబోతుంది, అసలు ఏ క్యాల్కులేషన్స్ ఉప ఎన్నిక అన్నారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా మీరు? ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ పార్టీ ఫిరాయింపుదారు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అనర్హత వేటు రాబోతా ఉంది. ఈ అనర్హత వేటు పడ్డటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా కూడా రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలు వస్తాయి. స్పీకర్ గారు ఒకవేళ నిజాయితీగా న్యాయంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా వాళ్ళందరి మీద కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే నేరుగా దానం నాగేందర్ గారిది కనబడతా ఉంది. 2023లో బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇదే 2024లో మరి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేయడం జరుగుతా ఉంది. నేరుగా 2 బీఫామ్ల మీద పోటీ చేసినటువంటి వ్యక్తిగా ఈ రోజు దానం నాగేందర్ గారు కనబడతా ఉన్నారు. ఈ రోజు అదే విధంగా తెల్లం వెంకట్రావు గారు అదే విధంగా మరి మేము పిటిషన్ వేసినట్టుగా ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల మరి 3 ఎమ్మెల్యేల మీద పిటిషన్, ఆ మిగతా 7 ఎమ్మెల్యేల పేరు ఖచ్చితంగా అందులో చేర్చబోతా ఉన్నాము. విచారణ జరిపి వివేక్ పాటిల్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఖచ్చితంగా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద విచారణ జరిపి మరి స్పీకర్ గారు తన యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ గారు క్యాల్కులేషన్ కంటే కూడా మీ క్యాల్కులేషన్ చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. కేటీఆర్ గారు ఏ క్యాల్కులేషన్స్ అన్నారంటే మీ క్యాల్కులేషన్ చెప్తున్నారు. స్పీకర్ మీకు అనుకూలంగా ఉంటారనుకుంటున్నారా? గతంలో మీ స్పీకర్ ఏం చేశారు? ఖచ్చితంగా కూడా స్పీకర్ వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తాడు. అనర్హత వేటు వేసిన తర్వాత ఆ స్థానాలలో ఉప ఎన్నిక వస్తుంది. ఈ రాబోయే అటువంటి ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలే. ఈ 10 స్థానాలలో కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. రైట్ రైట్ చాలా సంతోషం. అంటే ఉప ఎన్నిక అనేది ఒక ఊరించే మాట చెప్పారు సార్. ఎలా అవుతుందో క్యాల్కులేషన్స్ చూద్దాం. మీ క్యాల్కులేషన్ చెప్పారు, కేటీఆర్ క్యాల్కులేషన్ అయితే మాకు అర్థం అవ్వలేదు. అండ్ ఈశ్వర్ రెడ్డి గారు, ప్రధానంగా ఇంకొకటి, ఉప ఎన్నిక అనే ఒక అంశం తెరపైకి వస్తుంది. కేటీఆర్ గారు చేశారు, అసలు అవకాశం ఉందంటారా? మహారాష్ట్రలో జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఇక్కడ ఏమైనా అలాంటి అవకాశాలు ఉన్నాయంటారా? అంటే 4 వారాల సమయం తర్వాత సుప్రీంకి వెళ్ళేటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఉప ఎన్నిక జరిగింది. సో ఇక్కడ అలాంటి తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయంటారా? అండి, కేటీఆర్ గారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే అనర్హత వేటు పడుతుంది కాబట్టి ఉప ఎన్నికలు వస్తాయనే ఒక ఆశాభావంతో ఉన్నారు. ఓకే, వాళ్ళ పార్టీ అభిప్రాయం అది. ఇక్కడ ఫస్ట్ పార్టీ మారిన వాళ్ళను ఎస్టాబ్లిష్ చేయగలగాలి. కోర్టులో వీళ్ళు పార్టీ మారారు అని ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఎందుకంటే ఇవాళనే మనం అబ్జర్వ్ చేసినట్లయితే కడియం శ్రీహరి గారు ఏమని చెప్పారు, హైకోర్టులో కనుక ఒకవేళ మా అందరి మీద అనర్హత వేటు పడితే మేము ఇమ్మీడియట్గా సుప్రీంను ఆశ్రయిస్తామన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది, ఇది కాలయాపన జరుగుతుంది. ఇలా ఇంకా మిగిలింది ఎంత అంటే 4 years. ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. 4 years ఈ అడ్వకేట్స్ నెక్స్ట్ హియరింగ్ డేట్స్ అడుగుతూ ఉంటారు. అలా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. ఇలా 4 years గడిచిపోతుంది. కాబట్టి పుణ్యకాలం గడిచిపోతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే యాక్ట్నే ఎలాంటి సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటే 10th షెడ్యూల్లో మళ్ళీ ఒకసారి సవరణలు, ఎట్లాంటి సవరణలు తేవాలంటే ఎవరైనా పార్టీ మారినట్లు జరిగితే ఇమ్మీడియట్గా వారం రోజుల్లోనో ఒక టైం లిమిట్ అనేది పెట్టాలి. టైం లిమిట్ లేకపోవడం వల్లనే ఇలా జరుగుతూ వస్తున్నది ఇంతకాలం. స్పీకర్కి విశేషాధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ గ్యాప్ అనేది తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూశాను కదండి, ఇవాళ నేను ఇంతకుముందు కూడా మళ్ళీ రిపీట్ చేసినట్లు అవుతుందేమో అని నేను ఆగాను. ఎందుకంటే ఇవాళ గాంధీ గారు చెప్పారు ఏమనంటే, అసలు నేను పార్టీ మారలేదన్నారు. ఆయన పార్టీ మారలేదని రేపు కోర్టులో కూడా వాళ్ళ అడ్వకేట్ అదే చెప్తాడు, పార్టీ మారలేదండి, అందుకే ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఏసి చైర్మన్, ఇది ఎప్పుడైనా కానీ మనకు ఒక సాంప్రదాయం ఏంటంటే పిఏసి చైర్మన్ అనేది అపోజిషన్కి ఇవ్వడం జరుగుతుంది. సో మేము అపోజిషన్కి ఇచ్చాము, ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది అపోజిషన్కే ఇచ్చారు, ఆయన కూడా పార్టీ మారలే అని చెప్పారు. మేము ఇచ్చిన కండువా ఫోటో తీసుకెళ్ళి చూపిస్తారు, ఇది దేవాలయానికి సంబంధించిన కండువా అని. సో ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో అతను పార్టీ మారినట్లు
ఎక్కడ మనం ప్రూవ్ చేయగలుగుతాం? పేపర్లో సమ్ టైమ్స్ హైకోర్టు కానీ లేకపోతే ఇంకో కోర్టు కానీ పత్రికల్లో వచ్చిన వార్తను కన్సిడరేషన్లోకి తీసుకోదు. రేర్ కేసెస్లోనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, సుమోటోగా తీసుకుంటున్నారు. సో ఇవన్నీ మనం చూడాలి. హైకోర్టు దీన్ని ఈ ఎస్టాబ్లిష్మెంట్ని గమనిస్తుందా, దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదా, ఇవన్నీ మనం రేట్ అండ్ సీ లాగా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ 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 ఈశ్వర్ రెడ్డి గారు అండ్ శివలాల్ గారు, ఒకటి ఇక్కడ పిఎస్సి అనే మ్యాటర్ కూడా వస్తుంది. అంటే కేటీఆర్ గారు చెప్పారు, ఎలా మీరు ఇస్తారు ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటిది పిఎస్సి పదవి, మీ పార్టీలో చేరినటువంటి ఎవరైతే ఉన్నారో గాంధీ ఆయనకి ఎలా ఇస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇక్కడ గాంధీ గారు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. అసలు ఏంటి అంటే ఇది పొలిటికల్ డ్రామాగా మనం చూడాల్సిన అవసరం ఉందంటారా, లేకపోతే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇస్తారా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు? అరకెప్పుడు గాంధీ గారికి ఏదైతే పిఎస్సి చైర్మన్ ఇవ్వడము ఇప్పుడే అనలిస్ట్ గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని, నిజంగా కూడా ఒక మర్యాదపూర్వకంగా పిఎస్సి కమిటీకి ఒక చైర్మన్ని జనరల్గా ఆపోజిషన్ పార్టీకి ఇవ్వడం ఈ రోజు కాదు, గతంలో నుంచి కూడా అదొక ఆనవాయితీ. ఆ రకంగానే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటంటే మొత్తానికి అరకెప్పుడు గాంధీ కాకుండా హరీష్ రావుకో కేటీఆర్కో వాళ్ళకి ఇస్తే అప్పుడు అది సమంజసం అవుతుంది, లేకపోతే అదొక మంచి నిర్ణయం తీసుకున్నలాగా వాళ్ళు ఫీల్ అవుతారు తప్ప, అరకెప్పుడు గాంధీ ఆల్రెడీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీల నేను చేరలేదు అని ఆయన కూడా చెప్పిండు అనేది కూడా మనం ఇప్పుడు వివేక్ పాటిల్ కూడా అనడం జరుగుతుంది. అంటే మొత్తానికి ఏదైతే పిఎస్సి చైర్మన్ మా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చింటే బాగుండేదని ఒక ఉద్దేశం కేటీఆర్ది, హరీష్ రావు ఉంది తప్ప దాంట్లో పెద్ద ఇప్పుడు అరకేపూడి గాంధీ కాంగ్రెస్లోకి అయితే మొత్తానికి ఏమి రాలేదు, వస్తాడు అనే ఒక ఆలోచనలు అవి ఉన్నాయి తప్ప దాంట్లో మొత్తానికి వస్తారన్న ఆలోచన ఉండేటప్పుడు ఇవ్వటం